Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి. రిషికొండ భవన నిర్మాణాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అని మండిపాటు. ఐసీఏఐ ఆధ్వర్యంలో విశాఖలో అర్ధ సమృద్ధి 2025 పేరిట సదస్సు నిర్వహణ. హాజరైన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీలోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది అని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులను ఈ రంగాల్లో సాధిస్తామని సీఎం పేర్కొన్నారు. విశాఖలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలను లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిశ్రమ విలువ ప్రస్తుతం $8 ట్రిలియన్ ఉందని, భారత్ కూడా 2030 నాటికి $700 బిలియన్ చేరుతుంది అని అంచనా వేస్తుంది అని అన్నారు. ఈ రంగంలో భారత్ మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి అవినాష్ జోషి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ జి శేఖర్ బాబు, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి దాసు, జాయింట్ డైరెక్టర్ బాయ్ పై పాల్గొన్నారు. Where I wanted to request all of you, we are producing products. As on today, our products are only for local market, even global market little extent. We are very poor in product perfection. This is my focus. As on today, you are all here. You have to come back. Product perfection is important. Now, if you see Starbucks, if you see Nestle, if you see some other brands, they are also agri-business, but they established over a period of time global brands. This is where we are going to focus. Indians are going to become. విశాఖలో రిషికొండ భవనాల నిర్మాణాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పార్టీ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రిషికొండ భవనాల వినియోగంపై సూచనలు చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారని, అందుకే రిషికొండ భవనాలు పరిశీలించడానికి వచ్చామని, బిల్డింగ్ లోపల చూస్తే పెచ్చులు ఊడిపోతున్నాయని, నీళ్లు లీక్ అవుతున్నాయని, ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేకపోయినా చేసిన ఖర్చు 453 కోట్లు అని అన్నారు. ఈ పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్యమని, ఎంఐసిఐ డెస్టినేషన్ వెడ్డింగ్లకు వేదికగా తీర్చిదిద్దాలి అని పలువురు సూచనలు చేశారని, అందరి సూచనలతో భవనాల వినియోగం పైన తాము ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తామని, అయితే అంతకంటే ముందు భవనాలు మరమ్మతు చేయాల్సిన ఆదాయ వనరులు ఎలా అని ఆలోచిస్తున్నాం అన్న దానిపై ఆలోచిస్తున్నామని అన్నారు. పనిచేస్తున్నది సక్రమంగా అమ్ముకోవడానికి అది సంవత్సరానికి ₹1 కోటి పైన 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ మెయింటెనెన్స్ వీటికి 1.5 కోటి అవుతుంది. జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్గంతో అందరితో కూర్చున్నప్పుడు, నాతో అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. తొలచాల్సిన కొండ తొలిచేశారు, పాడు చేశారు. ఓకే, వీటన్నిటిని మించి ఇప్పుడు మన ముందు ఏముందని దీన్ని హౌ వెల్ వీ కెన్ యూటిలైజ్.
చేంజ్ చెప్పి ఎలా పెట్టాలి చాలాసార్లు అనేక మార్లు మేము కేబినెట్ మీటింగ్. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ చేర్చాలన్నదే తమ లక్ష్యమని, ఈ ప్రయాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలి అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐసీఏఐ ఆధ్వర్యాన అర్ధ సమృద్ధి 2025 పేరిట వైజాగ్ కన్వెన్షన్స్లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక విప్లవానికి 2 పార్శ్వాలు ఉంటాయి అని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. గతంలో ఐటీ విప్లవం వచ్చినప్పుడు భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది అని, అదే తరహాలో ప్రస్తుతం ఏఐ విప్లవంతో లబ్ధి పొందబోతున్నామని చెప్పారు. రాజకీయ పార్టీగా తాము డిజిటల్ లైబ్రరీ, విశ్లేషణాత్మక సమాచారం కోసం ఏఐ వినియోగిస్తున్నామని, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ఏఐ టూల్ను ఉపయోగిస్తామని అన్నారు. And there are always two sides of a coin to every industrial revolution. One side of the coin is the fear of losing jobs. The other side of the coin is every industrial revolution has created more jobs than it has replaced. Countries that have embraced industrial revolution have always benefited out of it. India is a great beneficiary of the IT revolution. That is where we were able to jump the entire manufacturing revolution and go straight to services. Today that opportunity is again in front of us in AI. And as a state and as a nation, we should embrace. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ నగరానికి వచ్చిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం విశాఖ పార్టీ కార్యాలయంలో 68వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యా సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారి వినతులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. వ్యవహారిక భాష గొడుగు పట్టిన మహనీయులకు గిడుగు వెంకటరామమూర్తి పంతులను స్మరించుకోవడం తనకు లభించిన అదృష్టమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరవేసేందుకు ఎనలేని కృషి, విశిష్ట సేవలు అందించిన గిడుగు రామమూర్తిని మంత్రి దుర్గేష్ స్మరించుకున్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. అదేవిధంగా తెలుగు భాష పురస్కార కమిటీ ఎంపిక చేసిన గిడుగు వెంకటరామమూర్తి పంతులు పురస్కారాల గ్రహీతలను మంత్రి దుర్గేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రతి అవార్డు గ్రహీతకు 25,000 నగదు పురస్కారం జ్ఞాపికను మంత్రి దుర్గేష్ తన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు పురస్కారం పొందిన 14 మంది అవార్డు గ్రహీతలకు మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మనకి అనేక భాషలు ఉన్నాయి, లిపి లేనటువంటివి. కానీ సవర భాషలో మాట్లాడుకునేటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఉద్యోగరీత్యా ఉండటం వల్ల వారి భాషకి ఒక ప్రాముఖ్యతను తీసుకురావాలనేటువంటి ఆలోచనతో సవర భాషని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు. అటువంటి మహానుభావుడి పేరు ఇవాళ మనందరం కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిజానికి మనకి ఆంగ్లం అనేది పరభాష. ఇవాళ గ్రాంధికంగా ఉండేటువంటి తెలుగు భాషను చూసినా కూడా అది మనకు పరభాషగానే ఉంటుంది, పరాయి భాషగానే ఉంటుంది. కారణం అంత గ్రాంధికమైన. సింహాద్రి పర్వతంపై వెలసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దేశ ప్రఖ్యాత శాస్త్రవేత్త, రక్షణ రంగంలోని విశిష్ట సేవలు అందించిన డాక్టర్ జి సతీష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు స్వాగతం పలికి ఆలయ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆయన స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందచేసి ఆలయ వర్గాల తరపున శేషవస్త్రం మరియు ప్రసాదాలు సత్కారంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షణాధికారి బరువు సత్య శ్రీనివాస్, దేవస్థానం పిఆర్ఓ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సింహాద్రి నాయుడు దివ్య దర్శనం అనంతరం డాక్టర్ సతీష్ రెడ్డి అత్యంత ఆనందభరితులయ్యారు. దేశ రక్షణ రంగంలో శాస్త్రీయ ప్రగతికి సింహాద్రి నాయుడు
కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి అని ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపం రాజనగరం మండలం దివాన్ చెరువులోని ఎస్పీపీవి కన్వెన్షన్లో ఈ నెల 31వ తేదీ ఆదివారం ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ మిథున్ చక్రవర్తి, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ రాజేష్, డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కాన్ఫరెన్స్ను ఇప్పుడు 9వ కాన్ఫరెన్స్గా రాజమండ్రి కేంద్రంగా తొలిసారి నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ షుగర్, థైరాయిడ్, హార్మోన్స్కి సంబంధించిన వైద్యులతో పాటు ఎండి జనరల్ మెడిసిన్ పీజీ స్టూడెంట్స్ కూడా ఈ సదస్సుకి హాజరవుతారని చెప్పారు. దాదాపు 1000 మంది వరకు వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నామని, ఆ రోజు ఉదయం 9:30 గంటలకు సదస్సు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సదస్సు కొనసాగుతుందన్నారు. మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రముఖులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. ఈ లెక్కన ఊబకాయం మన చిన్నప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే క్లాస్ కి ఒకళ్ళో ఇద్దరు లావుగా ఉంటే మళ్ళీ ఎగతాళి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే క్లాస్ కి ఒకళ్ళు ఇద్దరు సన్నగా ఉంటే వాళ్ళని ఎగతాళి చేస్తా, నీకేదో జబ్బు ఉంది, నువ్వు లావు అవ్వట్లేదు, నువ్వు అసలు మీ ఇంట్లో తిండి సరిగ్గా పెడతలేదని. మరి మార్పు ఎక్కడొచ్చింది? షుగర్ అనే వ్యాధి అనేది అసలు ఫస్ట్ లో 30 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాలలో 70 సంవత్సరాలలో కనిపించేది. క్రమేణా అది 50కి వచ్చింది, 40కి. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం బూర్జా మధ్యవలసలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా గిరిజనుల భారీ ఆందోళన చేపట్టారు. అదాని, నవయుగ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లోకి కార్పొరేట్ కంపెనీలను అనుమతించబోమని గిరిజనులు స్పష్టం చేశారు. తమ గ్రామాల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ రోజు హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఆదివాసీల ఒక గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే, ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది. చిట్టంవలస పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు. దీని ద్వారా అనంతగిరి మండలం, అలాగే అరకువేలి మండలం, అంతేకాకుండా ఉక్కుంపేట మండలం మొత్తం దాదాపు ఒక 5-6 పంచాయతీలు 800 మెగావాట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది. అందుకనే ఈ వర్తక వ్యాపార పారిశ్రామికవేత్తలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహమిస్తుంది అని డిప్యూటీ జనరల్ మేనేజర్ వై శ్యామలాదేవి తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న ఎస్ కన్వెన్షన్ హాల్లో పిఠాపురం సెంట్రల్ బ్యాంక్ శాఖ కస్టమర్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ క్రెడిట్ ఆఫ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్యామలాదేవి, రీజనల్ మేనేజర్ ఏవి రమణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్యామలాదేవి మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ 1911వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అని, దేశవ్యాప్తంగా 4552 బ్రాంచ్లు ఉన్నాయి అని, 65% బ్రాంచ్లన్నీ రూరల్ ప్రాంతాల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సాయి సుధా, బ్రాంచ్ సిబ్బంది సునందని, గాయత్రి, బాబా తదితరులు పాల్గొన్నారు. మా యొక్క బిజినెస్ అంటే చెప్పాలంటే 40 బ్రాంచెస్ నా పరిధిలో ఉన్నాయండి. 3700 కోట్ల బిజినెస్ ఉంది. మా లక్ష్యం 4100 కోట్లు, కానీ నేను నా యొక్క లక్ష్యం 5 కోట్లు తీసుకెళ్ళి నా యొక్క లక్ష్యం ఈ 40 బ్రాంచెస్ ద్వారా నెక్స్ట్ ఇంకా 10 బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నాకు ఆలోచిస్తుంది. సో అవి కూడా ఓపెన్ చేసి ఈ లక్ష్యం చేరుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ బంక్ సమీపంలో ఆర్టీసీ బస్ ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. కుర్మన్నపాలెం నుండి విజయనగరం వెళ్తున్న మెట్రో ఎక్స్ప్రెస్ 4th టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి బస్సు నుండి పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్, కండక్టర్లు బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకి దింపేశారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్కి సమాచారం అందించారు. ఈలోగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో 120 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు, అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? మీరు ఎలా గమనించారు? సీరియస్ ఆగిందా బస్సు?
మీ పేరు? కండక్టర్ మీరు? డ్రైవర్ పేరు? భవిష్యత్ అంతా ఏఐ పైనే ఆధారపడి ఉంటుంది అని జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక హైస్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఏఐ శిక్షణ తరగతుల వర్చువల్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పాల్గొని ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి అని సూచించారు. చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంది అని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలి అని కోరారు. కంప్యూటర్ విద్య ఖరీదైన నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్లను అందుబాటులోకి తేవడం విద్యార్థుల అదృష్టంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని విజయప్రశాంతి, స్థానిక నాయకులు సింహాచలం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి గవర్నమెంట్ స్కూల్లోనే లాంచ్ అవుతుందంటే అది నిజంగా ప్రభుత్వం ముందు దృష్టితో ఆలోచించి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే చదువుల తల్లి పుడతాదో వాళ్ళకి ముందు అందించినట్టుగైతే డెఫినెట్ గా ఉన్నత స్థాయిలో వెళ్తారని చెప్పి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థుల తరఫున విద్యార్థుల తరఫున అలాగే మా స్కూల్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత తొందరగా పిల్లలకి ఏఐని అందించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా. డెఫినెట్ గా మంచి స్థాయిలో విద్యార్థులు వెళ్తారని, అలాగే దీన్ని చెడుకి ఉపయోగించుకుని మంచిగా ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు. విజయనగరంలోని రైల్వే స్టేషన్ సిగ్నల్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు ట్రాక్ పక్కకి ఒరిగిపోయాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తర్వాత యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 సెప్టెంబర్ 21 నుండి 28 వరకు రాజమండ్రిలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ను రాజమండ్రిలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ర్యాంకింగ్ టోర్నమెంట్ అన్నారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 1500 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారని, ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, కోశాధికారి బెజవాడ వెంకట్, ఏపీబీఏ ఉపాధ్యక్షులు చిట్టూరి రాంబాబు, ఏసీ సభ్యులు ఇన్నమూరి దీపు, ఆకుల రాంబాబు, కర్రీ నాగేశ్వరరావు, బొప్పన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతినిధి బొప్పన కృష్ణ చైతన్య, సిబిసిఎండబ్ల్యూఏ అధ్యక్షుడు సిహెచ్ గంగరాజు, నాయకులు కాశీ, నవీన్ కుమార్, బుడ్డిగా రవి తదితరులు పాల్గొన్నారు. కూడా జరుగుతూ ఉంది. అలాగే బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదైతే ఇప్పుడు మనం నేషనల్ మీట్ పెడుతున్నామో అది ఇక్కడ రావడానికి కృషి చేసిన బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకి తప్పకుండా మనందరం కూడా అభినందనలు తెలియచేయాలి. ఎంతో దృఢమైన సంకల్పంతో ఈ టోర్నమెంట్ కంపల్సరీ రాజమహేంద్రవరంలోనే పెట్టాలి, మేము నిర్వహించడానికి కావాల్సిన వనరులన్నీ మా దగ్గర ఉన్నాయి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆర్గనైజ్ చేయగలిగే శక్తి సామర్థ్యం అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్ తో కంపీట్ అయ్యే శక్తి సామర్థ్యం కలిగిన క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము నిర్వహించగల కెపాసిటీ మాకు ఉన్నప్పుడు అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అడగ్గా ఆ అవకాశం కూడా ఈ రోజు రాజమహేంద్రవరానికి రావడం కూడా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. 2 టౌన్ సిఐ శివగణేష్ ఆధ్వర్యంలో 60 మంది కానిస్టేబుల్స్ దీనిలో పాల్గొన్నారు. కోటిపల్లి బస్టాండ్ నుండి జాంపేట డిఎస్పీ ఆఫీస్ వరకు రూట్ మార్చ్ చేశారు. 2 టౌన్ సిఐ శివగణేష్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను సాంప్రదాయ వాతావరణంలో జరుపుకోవాలి అని సూచించారు. ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను లేదా 112 నెంబర్కు కాల్ చేయాలి అని, ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి పగలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజలందరూ పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలి అని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి ఊరేగింపు కార్యక్రమంలో ఎటువంటి డీజే సౌండ్స్ కానీ, హిజ్రా డాన్సులు కానీ, అసభ్యకరమైన నృత్యాలకు కానీ ఎలాంటి అనుమతులు లేవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మన రాజమండ్రి టౌన్ లిమిట్స్లో సుమారు 60 మంది సిబ్బందితో రూట్ మార్చ్ చేయడం జరిగింది. ఈ రూట్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ ఈ యొక్క వినాయక చవితి నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి ఎటువంటి లా అండ్ ఆర్డర్కి ఇష్యూస్ లేకుండా శాంతియుతంగా జరుపుకునే ఉద్దేశంతో ఈ యొక్క రూట్ మార్చ్ ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే అలాంటి టోల్ ఫ్రీ నెంబర్లు 112 కూడా ఇవ్వడం జరిగింది. 112కి వెంటనే కాల్ చేయవలను. అదేవిధంగా మండపాల వద్ద రాత్రి కంపల్సరీ కూడా 2 మనుషులు పడుకోవాలి. మరియు సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకోవాలను. మీకు ఇచ్చిన ఈ యొక్క క్యూఆర్ కోడ్ ప్రతి మండపానికి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం అనేది ఆ యొక్క క్యూఆర్ కోడ్ను కూడా కనిపించే విధంగా అంటించుకోవాలి. మరి ముఖ్యంగా ఏంటంటే డీజేలు వద్దు, మన సాంప్రదాయ వాయిద్యాలు ముద్దు అని డీజేలు అనేది ఎక్కడ లేకుండా ఉంటే మంచిది. సాంప్రదాయమైన వాయిద్యాలు పెట్టుకోండి. అదే డీజేల వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఈ రీసెంట్గా రాజమహేంద్రవరం వినాయక నిమజ్జనానికి అధికారులు 3 టీంలతో భారీ భద్రత ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ వినాయక నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఏర్పాటు ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ వినాయకుడికి నిమజ్జనానికి ట్రైరన్ పంచీ లాంటితో అధికారులతో పోలీసు వారితో వేసి ఉన్నావు అన్నారు. గత 5 సంవత్సరాల నుండి మేమే వినాయక నిమజ్జనాలతో భద్రతతో నిర్వహిస్తున్నామని, వినాయకుడి నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రైన్, లాంచ్, పంటీ లాంటివి ఏర్పాటు చేశామన్నారు. కనుక వినాయక నిమజ్జనాలు సంతోష వాతావరణంలో జరుపుకోవాలి అని తెలిపారు. వినాయకుడి నిమజ్జనం చూడడానికి వచ్చే ప్రజలకు భారీ గేట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మాయి నాయుడు, బి ఆంజనేయులు, ఏఈ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి 1వ రోజు నుంచి 13వ రోజు వరకు కూడా నిమజ్జనం జరగడానికి మనం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. బయట కూడా పోలీసు వారి చెక్ పోస్ట్ కూడా ఉంది. ఏదైతే ఈ 13 రోజులు ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఆడ్ డేస్ లో 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, అలాగే 11వ రోజు ఈ ఆడ్ డేస్ లో నిమజ్జనానికి విగ్రహాలు వస్తుంటాయి. అదేంటంటే పైన చెక్ పోస్ట్ ఒకటి ఉంది పోలీసు వారిది. విగ్రహాలు అక్కడ తనిఖీ చేసి ఎవరన్నా ఎక్కువ మందిని పంపకుండా, ఎందుకంటే వరద ఉధృత దృష్ట్యా సెక్యూరిటీ పర్పస్ లో అక్కడ 1-2 మాత్రం లోనికి ఎలా చేస్తారు. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా బారికేడింగ్ చేయించడం, అలాగే ఫన్ టు లాంచ్ కూడా ఇన్ టైంలో డే 1 మనం అన్ని అరేంజ్ చేసాము. ఈ రోజు 1వ రోజు ఏదో చిన్న విగ్రహాలు వచ్చినాయి. ఇది 3వ రోజు శుక్రవారం కావడం వల్ల విగ్రహాలు కూడా ఏమీ రాలేదు. రేపటి నుంచి విగ్రహాలు క్రమంగా పెరుగుతాయని, అదేవిధంగా చంద్రగ్రహణం ఉన్నందున నిమజ్జనం 9వ రోజు కంటే ముందే ముగిస్తుందని అనుకుంటున్నాం. ఈ యొక్క నిమజ్జనం గత 5 సంవత్సరాల నుంచి కూడా మేమే చేస్తున్నాం. ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాం. పంట కానీ లాంచీ కానీ అన్ని కూడా సకాలంలో ఏర్పాటు చేసి ఉన్నాం. గోదావరి ఉధృత కారణంగా ఈ వేళ శుక్రవారం కనుక ఏమి రాలేదు. రేపు నుంచి చాలా ఎక్కువగా బొమ్మలు వస్తాయి. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా నగరపాలక సంస్థ కమిషనర్ వారి ఆధ్వర్యంలో జరిగే లైటింగ్, పంటు, బార్కెటింగ్, ప్రజలకి అన్ని విధాలుగా సౌకర్యంగా చూడడానికి కూడా వీలుగా ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక నిమజ్జనం ప్రజలు వీక్షించేందుకు వీళ్ళకి కూడా బార్కెటింగ్ కట్టాం. ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగవు. వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతామని వెల్లడి. రిషికొండ భవన నిర్మాణాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అని మండిపాటు. ఐసీఏఐ ఆధ్వర్యంలో విశాఖలో అర్ధ సమృద్ధి 2025 పేరిట సదస్సు నిర్వహణ. హాజరైన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీలోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది అని వెల్లడి. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.